పేపర్స్లో మనకు కనిపిస్తున్న వార్త. అంతకంటే ముందు మనం అన్ని పేపర్స్లో ఫస్ట్ పేపర్ తీసుకుంటే ఈనాడు, జ్యోతి, వెలుగు అన్ని పేపర్స్లో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు కనిపిస్తున్నాయి. మరి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో తెలియదు కానీ 1 ఇయర్ పాలన సందర్భంగా ఇక్కడ సభ పెట్టబోతున్నారు వరంగల్లోనో ఇక్కడ. సో ఆ సభకు సంబంధించిన ఒక భారీ ప్రకటన మనకు ఒకటి కనబడుతూ ఉన్నది. సో ప్రభుత్వం ఏం చెప్తుందంటే సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఇది, చాలా మార్పు తీసుకొచ్చినామని చెప్పే ప్రయత్నం గవర్నమెంట్ చెప్తున్నది. వచ్చిన మార్పు ఏంటని మనం అడుగుతున్నాం. క్వశ్చన్ చేయాల్సింది ఖచ్చితంగా. రైతుల విషయంలో కావచ్చు, రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యానికి మద్దతు ధర లభిస్తున్నదా? మేము రైతు బంధు గురించో ఇంకో దాని గురించో ఈ నగదు బదిలీ పథకాల గురించి మేము మాట్లాడట్లే. రైతులకి పండించిన ధాన్యానికి మద్దతు ధర వస్తున్నదా, లేదు దళారులకి వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి ఉన్నదా? ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయాల్సింది. ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ విషయంలో ఏమైనా మనం మార్పులు సాధించగలిగినమా? సాధించబోతున్నాం వచ్చే సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి. అసలు అడిగేం పడ్డది అన్నది చెప్పండి దయచేసి. అసలు మీరు బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ ఏంటి అన్నది చెప్పండి. ఈ 1 ఇయర్ కాలంలో మీ ప్రయారిటీ ఎడ్యుకేషన్, హెల్త్ కాలేదు అన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఎక్కడిది మార్పు? ఎక్కడ మార్పు? ఎట్లా ఇది ఒక మార్పు వైపుగా వెళ్తున్న గవర్నమెంట్ అని అనుకోవాలి? చేస్తాం, మొన్నే రుణమాఫీ చేసినాం, ఇంకోటి చేసినాం, పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి, దానికి ఇంకొక ప్రయారిటీ కింద నెక్స్ట్ టైం చేస్తాం. ఇది కాదు కదా. ఫస్ట్ అసలు ప్రయారిటీనే ఇది కదా. మీరు మూసీ కోసం రివ్యూలు పెడతారు, లేకపోతే హైడ్రా కోసం రివ్యూలు పెడతారు, ఇంకో దానికోసం రివ్యూలు పెడతారు. ఇది ఇంకొక వైపున గత ప్రభుత్వం చేసిన అవినీతిని మేము క్వశ్చన్ చేసినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కక్కిస్తామన్నారు. మేమేమంటున్నామంటే కక్కించడం అంటే వాళ్ళని ఏదో లోపలేయండో ఇంకోటి మేము అది దానికంటే ముందు పేద ప్రజలు వాళ్ళ భూములు కోల్పోయారు. లక్షలాది ఎకరాల భూమి వాళ్ళది కాకుండా పోయింది. ముఖ్యంగా దళిత, గిరిజన, బీసీల భూములు. వాళ్ళ భూములు తిరిగి తెప్పించే విషయంలో మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటి అన్నది ఒకసారి దయచేసి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ధరణిని విదేశీ కంపెనీ నుంచి స్వదేశీ కంపెనీకి ఇచ్చినాం, సరిపోదు కదా. దాని ద్వారా ఎన్ని భూములు, ప్రభుత్వ భూములు, ప్రజల యొక్క ప్రైవేట్ భూములు, ప్రైవేట్ పట్టా భూములు కబ్జాకు గురైనాయి. వాటిని తిరిగి ఎంతవరకు ప్రజలకి ఇప్పటికిప్పుడు ఇవ్వకపోయినా ఏం రికవరీ చేయగలిగింది? ఏం ఆన్సర్ చెప్పగలుగుతారా? లేదే. మరి ఎక్కడ మార్పు? భారీ ప్రకటనలు వేసుకున్నారు. ఇవాళ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు. మాట్లాడాల్సిన అంశాలు అన్ని పేపర్స్లో చూడండి. ఇగో, మహిళల శక్తికి వందనం, మహిళల ప్రగతికి అభివందనం, తెలంగాణ రైజింగ్. మాజీ ప్రధాని ఉక్కు మహిళ మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలటి ఇవాళ. ప్రజా విజయోత్సవాలు 19-11-2024 మధ్యాహ్నం 2:30కు. వేదిక యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానం, సుబేదారి, వరంగల్. ఏమంటున్నారు వీళ్ళు? మహాలక్ష్మి. ఇది యాడ్, ఇది అన్ని పేపర్స్లో ఇదే యాడ్. ఈనాడు చూసినాం కదా, ఆంధ్రజ్యోతి, వెలుగులో ఇదే యాడ్, దిశలో ఏడు ఇచ్చినారు ఈ యాడ్. 4 పేపర్లలో ఇచ్చినారు మెయిన్ పేపర్స్లో. వీళ్ళెవ్వరూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నా ఒక్క వార్త రాస్తొట్టు. తిట్టమని అంటలేం కదా. ప్రభుత్వాలు ఎక్కడో దగ్గర కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు లొంగిపోతూ ఉంటాయి. అట్లాంటి సమయంలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు వెలువడుతూ ఉంటాయి. వాటిని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంటుంది. మాట ఇచ్చాం, పూర్తి చేశామని ఇచ్చిర్రు. ఎట్లా? ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఏది పూర్తి? 119 నియోజకవర్గాల్లో అమలు. ప్రతి నియోజకవర్గంలో ఏడాదికి 3,500 ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్ల కేటాయింపు. ఈ ఆర్థిక సంవత్సరం 22,500 కోట్ల ఖర్చుతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. మేమేమంటున్నాం అంటే మీరు పెట్టిన బడ్జెట్లో ఈ 3,500 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బడ్జెట్ లేదు. బడ్జెట్లో 3,500 ఇండ్ల బడ్జెట్ మీరు బడ్జెట్లో పెట్టలే. మరి ఎక్కడి నుంచి తెస్తారు మిగతాది? మరి ఇది కంప్లీట్ చేయాలంటే గృహజ్యోతి ఇది ఒకటి కొంతవరకు నడుస్తున్నది. ఇందిరా మహిళా శక్తి మార్చి 12, 2024 గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహిళా శక్తి శుభారంభం. 1,00,000 కోట్ల రుణాలు, 5 సంవత్సరాల్లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి సముదాయాలు ప్రారంభిస్తాం. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఇది ఒక్కటి. 500కే గ్యాస్ సిలిండర్. మేమేమంటున్నామంటే ఇప్పుడు వీళ్ళంతా మహిళలే కదా. ఈ మహిళలు, మీరు ఎందుకు ఇందిరాగాంధీ జయంతి కాబట్టి మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఈ మహిళలు వాళ్ళ పిల్లలని
ఏ స్కూళ్ళకు పంపిస్తున్నారు? ఒక్కసారి ఆ మహిళలు ఆ స్కూళ్ళకు పంపించేది ప్రభుత్వ స్కూళ్ళకు పంపించినట్లయితే వాళ్ళకి మిగిలే డబ్బులు ఎంత, మీరు ఇచ్చే స్కీమ్ల ద్వారా వచ్చే ప్రయోజనం ఎంత? గవర్నమెంట్ దీని గురించి ఆలోచించదు. ఎందుకంటే ప్రజలకి ఈ ఫ్రీ స్కీమ్స్ని ముందు పెట్టి అసలు దాన్ని పక్కకు పెట్టేస్తుంది. ఇవాళ దేశంలో ఫ్రీ బీస్ గురించి దీని గురించి మాట్లాడే వాళ్ళు కూడా విద్యా వైద్యం విషయంలో ఏం చేసిన వాళ్ళు ఏం కాదు. వాళ్ళు కూడా ఏ పార్టీ అయినా సరే, అధికారంలో ఉన్న పార్టీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ అయినా, కేంద్రంలో దేశంలో ఉన్న బీజేపీ అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అయినా, వీళ్ళు కేవలం ఈ ఫ్రీ స్కీమ్స్ అది ఇది అని మాట్లాడడం తప్ప, ఇప్పుడు ఈ మహిళలందరికీ మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అంటున్నారు. మీరు ఏమి ఇవ్వకండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇద్దరిద్దరు పిల్లలకి ఉచిత విద్య ఉచిత వైద్యం అంటే ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం అందించండి. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ కల్పన వచ్చే దిశగా వాళ్ళని తయారు చేయండి. ఎవడు అడుగుతాడు ఇవన్నీ? ఎవరన్నా మహిళలు మాకు ఫ్రీ బస్సు కావాలని అడుగుతారా? అవి ఏమీ మనం కూడా ఆలోచించలేకపోతున్నాం. మనం కూడా ఆలోచిస్తలేం. ప్రజలు కూడా ఎంతసేపు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినాం, అరే మా ఊర్లో స్కూల్ కట్టలేదు, మా ఊర్లో హాస్పిటల్ లేదు, మేము ఏడికి పోవాలా అనే వాళ్ళు ఒక్కరు కనిపిస్తున్నారా? మనం పెద్ద పెద్ద స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. అసలు ఆ స్కిల్ యూనివర్సిటీ అవసరం లేకుండా స్కూళ్ళలోనే కాలేజెస్లోనే ఆ రకమైన స్కిల్స్ వచ్చే విధంగా మనకు చదువు అందుబాటులో ఉన్నదా? లేదే. పోనీ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఫీజులను ఏమైనా నియంత్రించగలుగుతున్నామా? వాడు ఫీజులు తీసుకొని మన పిల్లల్ని చంపుతున్నాడు. నారాయణ కాలేజీలో నారాయణ శ్రీ చైతన్యలో గత నెల 2 నెలలుగా 7-8 ప్రాణాలు పోయినాయి ఆత్మహత్యలు చేసుకొని. అన్ని పేపర్లలో ఇదే యాడ్ కనిపిస్తూ ఉన్నది. ఏంది చేంజ్? వాట్ ఈజ్ చేంజ్? ఏంది చేంజ్ అంటే? ఈ మార్పు ఏ దిశగా ఉండాలి? మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? ప్రగతి చాటేలా భవిత చూపేలా ప్రజాపాలన విజయోత్సవ తొలి సభకు అట్టహాసంగా ఏర్పాట్లు. నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. కాళోజీ కళాక్షేత్రం, వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఇందిరాశక్తి భవనాలకు శంకుస్థాపన. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో సిద్ధం చేస్తున్న సభా ప్రాంగణం. పోదాం అదే వరంగల్ కాకతీయ యూనివర్సిటీకి వెళ్దాం. ఎట్లుంది కాకతీయ యూనివర్సిటీ? ప్రొఫెసర్లు ఉన్నారా? వైస్ ఛాన్సలర్ను నియమించారు అన్ని యూనివర్సిటీలకి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, మీరు వరంగల్లోనే సభ పెట్టిరు కాబట్టి. ఏమున్నది అక్కడ? బడ్జెట్ లేకపాయే, టీచర్లకి ఆ కాలేజీ ప్రొఫెసర్లకు ఇచ్చే జీతాలే మీరు ఇచ్చే బడ్జెట్ సరిపోకపాయే. ఎప్పుడు కాలేజీ బాగు చేస్తారు? ఎప్పుడు ఆ యూనివర్సిటీని బాగు చేస్తారు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీకి సంవత్సరం పూర్తవుతుంది. తమ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో భారీ కార్యక్రమాలతో పాటు 3 చోట్ల పెద్ద బహిరంగ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మంగళవారం తొలి సభ నిర్వహిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా పాల్గొనబోతున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం, పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ ముస్తాబైంది. సభా ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఎన్నికల హామీల అమలు, రైతు రుణమాఫీ తదితర అంశాలతో పాటు వరంగల్ నగర అభివృద్ధికి చేపట్టిన చర్యలు, రాష్ట్ర ప్రగతికి చేపట్టబోతున్న పనులపైన ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి వివరంగా మాట్లాడే అవకాశం ఉంది. పర్యటనకు ముందే వరాల జల్లు. హైదరాబాద్ తర్వాత వరంగల్కు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వరంగల్ బృహత్ ప్రణాళిక రూపకల్పనపైన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పలుమార్లు అధికారులతో సమావేశమై విస్తృతంగా చర్చించారు. దీనిపైన తుది నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆదివారమే ఉత్తర్వులు జారీ చేసింది. పొంగులేటి బృందం అక్టోబర్లో సియోల్లో యంగ్1 కంపెనీ చైర్మన్తో సమావేశమైనప్పుడు వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుపైన ప్రత్యేకంగా చర్చించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో యంగ్1 కంపెనీ నిర్మించిన మొదటి యూనిట్లో ఉత్పత్తి మొదలైంది. మరో 4 యూనిట్ల ప్రారంభంపై చర్చ జరిగింది. ఈ సమయంలోనే ఏడాదిన్నరలో విమానాశ్రయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇవ్వగా, దీనికి తగ్గట్టుగా భూసేకరణ కోసం ప్రభుత్వం 205 కోట్లు మంజూరు చేసింది. సమగ్ర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు 4170 కోట్లు, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్లతో సవరించిన అంచనా, మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా భూసేకరణకు 107 కోట్లు, భద్రకాళి అమ్మవారి ఆలయ మాడవీధుల్లో చేపట్టిన పనులకు 10 కోట్లు విడుదల చేసింది.
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిపాలన భవన నిర్మాణానికి 32.5 కోట్లు కేటాయించింది. వరంగల్ కాజీపేట్ హన్మకొండతో పాటుగా సమీపంలోని 181 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా 2041 మాస్టర్ ప్లాన్కు సైతం ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. భద్రకాళి చెరువును పునరుద్ధరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. మీరు ఏమంటున్నారు? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. వరంగల్లో చినుకుబడితే వరంగల్ నిండా మునిగిపోతున్నది. కారణాలు ఏంటి అంటే అక్కడున్న చెరువుల కబ్జాలు. మరి చెరువుల కబ్జాలని తొలగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? మీరు ఏమి చేయకుండా ఇన్నర్ వేస్తేంది, అవుటర్ వేస్తేంది, ఇంకోటి వేస్తేంది, ఏం ఉపయోగం? ఎవడా కబ్జాలు చేసింది? మొత్తం లీడర్లే. అది పోయిన గవర్నమెంట్ వాడు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మొత్తం లీడర్ల కబ్జాలే అవి. మరి ఆ కబ్జాలను నియంత్రించకుండా మీరు ఏం రోడ్లు వేస్తారు, ఏం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేస్తారు? సో ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన మంగళవారం మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హన్మకొండలోని కుడా మైదానానికి చేరుకుంటారు. అక్కడే ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం 4 ఎకరాల్లో నిర్మించిన 95 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆర్ట్స్ గ్యాలరీ సందర్శిస్తారు. అక్కడి నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానంలోని విజయోత్సవ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించి మహిళలతో ముచ్చటిస్తారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోతున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. నగరంలో ఇటీవలే పూర్తయిన నయీం నగర్ బ్రిడ్జిని తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మత్తు పదార్థాల నియంత్రణ ఠాణాను వర్చువల్గా ప్రారంభిస్తారు. అనంతరం సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఎక్కడైనా వరంగల్లో ఉన్న ఎంజీఎం హాస్పిటల్కి ఇన్ని కోట్ల నిధులు విడుదల చేస్తున్నాం, మొన్న ఎలుకలు మొత్తం పేషెంట్ల కంటే ఎక్కువ ఎలుకలు ఉన్నాయట. మనం లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూడలే, ఐసీయూలోకి వెళ్ళి శ్రీనివాస్ అనే పేషెంట్ని, జీవోత్సవంలా ఉన్న పేషెంట్ని కొరికి చంపిపడేసిన ఎలుకలు. ఒక పేషెంట్ని అది ఎవరికి ఇస్తారు? వాడు ఎవడో థర్డ్ పార్టీ వాడు నిర్వహిస్తాడు దాన్ని. మొత్తం మామూలే కదా, వసూలే కదా, దందానే కదా. వరంగల్ ఎంజీఎం గురించిన ప్రస్తావన ఇందులో ఏమైనా ఉందా? వరంగల్ ప్రజలు, వరంగల్ చుట్టుపక్కల ప్రజలు, మీరు ఏదైతే కుడా అంటున్నారో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఆ 181 రెవెన్యూ గ్రామాలు కావచ్చు, ఆ వరంగల్లో ఉన్న ఆ నివసిస్తున్న ప్రజలకి విద్య విషయంలో, వైద్యం విషయంలో ఒక్క స్టేట్మెంట్ ఎక్కడైనా కనిపిస్తున్నదా? ఇందిరా మహిళా శక్తి భవనాలు కడతాం అంటున్నారు. ఏం చేయాలి ఆ భవనాలు? అదే ఆ 22 భవనాలకు కేటాయించే డబ్బులు హాస్పిటల్కి, స్కూళ్ళకి, హాస్పిటల్కి కేటాయించవచ్చు కదా. భారీ జన సమీకరణకు కసరత్తట. సీఎం సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సుమారు 1,00,000 మందిని తరలించేలా కాంగ్రెస్ నాయకులు వాహనాలను సమకూరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పార్టీ కీలక నాయకులందరినీ ఏకతాటిపై నడిపించడానికి 3 రోజుల కిందట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సమావేశమై సభలో వ్యవహరించాల్సిన తీరుపైన వారికి దిశానిర్దేశం చేశారు. విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖలు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యవేక్షిస్తున్నారట. సో నిన్న వరంగల్ జిల్లాకు కేటాయించిన డబ్బులు ఏ విడతలో ఎన్ని నిధులట? మొదటి దశలో 3,087 కోట్లు ఇస్తారట, రెండో విడతలో 597 కోట్లు ఇస్తారట, మూడోసారి 486 కోట్లు ఇస్తారట. ఇట్లనే ఇస్తామని చెప్పి కేసీఆర్ హయాంలో ఒక దాదాపు 100కు పైన శిలాఫలకాలు వేసుకుంటూ పోయిండు కేటీఆర్ఏ స్వయంగా. ఒక్క పని జరిగింది లేదు, అడుగు ముందుకు పడ్డది లేదు. మీరు కూడా గట్లనే చేయకుండా ఏమన్నా పనులు స్టార్ట్ చేయండి. వరదల నుంచి ఉపశమనం అట. వరదల నుంచి ఎట్లా ఉపశమనం దొరుకుతుంది? వరదల నుంచి ఆ చెరువుల కబ్జాలు తీసేసినప్పుడే ఆ వరంగల్కు ఉపశమనం లభిస్తుంది. మీరు ఎన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేసినా, ఇంకేమన్నా చేసినా ఉపయోగం లేదు.